లోనే జరిగింది. ఇప్పుడు అడిగారా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది. ఇప్పుడు నేనే అది ఫస్ట్ నుంచి ఎత్తుతుంది. హోదా ఇవ్వరు, చావరు. ఎందుకు అంటే కరెక్ట్గా ఆ రోజున విభజన రోజున పార్లమెంట్ సెషన్ జరుగుతున్న రోజున లైవ్లో నేను 18 అవర్స్ కూర్చున్నా. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 4:30 గంటల దాకా లైవ్ చేశాను నేను ఆ రోజున. ఫస్ట్ టైం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి సమాచారం కావాలి. ఏ ఛానల్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇవ్వడానికి లైవ్ పడేసేస్తున్నారు, చూసుకోమంటున్నారు. యాంకర్లకు వచ్చేటప్పటికి యాంకర్లను పెడతారు. యాంకర్ వేరు, ప్రజెంటర్లు వేరు. యాంకర్లకు వచ్చేటప్పటికి ఆ రాసింది చదవడం తప్పించి విషయం తెలియదు కదా. అందుకని నేను అది ఆ రోజున జెమినీని చాలా మంది ఫాలో అయ్యారనమాట. ఎందుకంటే కంటిన్యూగా నాయకులతో ఇంటర్వ్యూలు, వాళ్ళు ప్రతి లోక్సభ సభ్యుడు కూడా ఆ రోజున ఇవాళ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ల దగ్గర నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఉన్నటువంటి లగడపాటుల దాకా అందరినీ లైవ్లోకి తీసుకున్నాను నేను ఢిల్లీ నుంచి. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అది కంటి తుడుపు చర్య. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రాదు. నాకు అప్పటికి ఐడియా లేదు ప్రత్యేక హోదా అన్న. వెంకయ్యనాయుడు గారు ఇట్లా అన్నారన్నాక ఆ పేపర్స్ అప్పుడు మన రామకృష్ణ ఢిల్లీ రిపోర్టర్ ఉంటే అతనితో అడిగి తెప్పించుకుని కాపీసు అవి చూసి దాంతో పాటు నేను అప్పుడు